టైం వచ్చేసి 5 అవుతుంది. ఈ టైంకి మేము చాయ్ తాగాలి. కానీ మా అక్క కిచెన్లో ఏం చేస్తుందో. కరెంట్ అయితే పోయింది. నేను వీడియో స్టార్ట్ చేసినా కరెంట్ పోయింది, కానీ ఏం చేయలేము. ఏంటి అక్క ఇవి? బొబ్బర్లు ఉడికినాయా? వావ్, కరెంట్ వచ్చింది. ఎన్ని విజిల్ పెట్టినావు అక్క? 3-4 పెట్టినా. స్నాక్స్ సాయంత్రం టైంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎందుకు ఈరోజు స్పెషల్ ఏమన్నా? పొద్దున హాస్పిటల్ పోయినాం కదా, పెట్టిరు అనమాట. అంటే మస్తు వీక్ ఉన్నావు అమ్మ నువ్వు అని చెప్పిరు. అవును. ఇక ఏదో ఒకటి ఎక్కువ ఫ్రూట్స్, ఇక అన్నము ఎక్కువ తినబుద్ధి కాదు కదా ఈ సమ్మర్లో అందరికి. అందుకని చెప్పి ఏదో ఒకటి ఆడియాలి. ఆల్రెడీ ఇంట్లో గ్రేప్స్ డే, ఊక గ్రేప్స్ తింటే కూడా విసుకొస్తుంది, తినబుద్ధి అయితే లేదు. అందుకని ఇక ఇవైతే ఉడకబెట్టినాము. ఇప్పటి చాయ్ కూడా బంద్ చేయాలి నేను. నా బ్లడ్ వచ్చేసి 8 grams ఉందంట. ఇంకెక్కువ చాయ్ తాగింది అనుకో ఉన్నది పోతుంది, కూడా పోతుంది. అప్పుడు అందుకే అప్పటి నుంచి ఎన్నిసార్లు చాయ్ బంద్ చేయరు అంటే చెప్తే మేము వినలేము. హెల్త్ కు వారికి వచ్చేదాకా వినలే. ఇప్పుడు హెల్త్ విషయం కాబట్టి బంద్ చేయాల్సి వస్తుంది. అర్థం కాదు చాయ్ టైంది ఆమె లేదు అంటే నాకు హెడేక్ ఇట్లా వస్తుంటది. ఇప్పుడు కూడా వస్తుంది, కానీ స్పెట్స్ పెట్టాలి తప్పదు. అందుకని చెప్పి పాలు తాగాలి. రోజు గుడ్డు తినమన్నారు, పాలు తాగమన్నారు. రేపు పొద్దున్న మళ్ళీ ఇంకొక 1 hour అయ్యేది సెలైన్ పెడతారట. రేపు పొద్దున రమ్మన్నారు. ఈరోజు ఒకటి పెట్టిరు, రేపు ఇంకొకటి పెడతారంట. నా ఆరోగ్య సమస్యలు ఎప్పుడు తీరిపోతాయో ఏమో తెలియదు. ఈ దమ్ము రావడము ఇవన్నీ, బ్లడ్ తక్కువ ఉండి ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బ్లడ్ ఒకటి మంచిగా అయితే అంటే మంచిగా వస్తే చాలు. బ్లడ్ సంబంధించిన తినమంటే తిననీకి రాదు మా అక్కకి. మా బావ ఎంత తిట్టినా అసలు తినదే. ఎందుకు ఆమె ఇంట్రెస్ట్ పెట్టదు తిండి మీద. ఎవరన్నా బెదిరిస్తే ఎవరన్నా తీసిస్తేనే తింటా అంటది. ఇక అటు సైడ్ అయి చూడలే, అవి ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే. అందుకే మా మీదకి ఊకే కోప్పడతారు మా బావ వాళ్ళు. ఏమేమి క్రియాన్స్ అందులో వీనికి కూడా పాలు బంద్ చేయమన్నారు. ఈమె కొంత హెల్త్ ఇట్లుందంటే ఆ హెల్త్ లో ఈయన కొంత ఇంకా పాలు తాగేసరికి ఇంకా డల్ అయిపోతుంది మా అక్క. చెస్ట్ లో పెయిన్ వచ్చి బాగా దమ్ము వస్తుంది. సో ఇప్పుడు పాలు ఇంకా ఆయన ఎక్కువ తాగిననుకో ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుందంట, వీక్ అయిపోతుంది. ఇంకా అవన్నీ పాలు మెల్లమెల్ల తాపియడం బంద్ చేయించారు. పాపం మధ్యాహ్నం నుంచి వాడిని అయితే జెండు బాబు అనుకుంటా మస్తు నా దగ్గరికి రానియకుండా అట్లా కంట్రోల్ చేస్తున్నాము. నిజంగా అసలుకి పిల్లలకి పాలు స్టాప్ చేయడం అనిపిస్తుంది, ఇట్లా అనిపిస్తుంది. అంటే కొన్ని 1.5 years 2 years మన దగ్గర బాగా ఫీడింగ్ తాగి ఒకటేసారి సడన్ గా పాలు బంద్ చేద్దంటే ఏం చేయలేము. ఎంతో దూరం పోయినట్టుగా. అంటే ఆ బాండింగ్ అసలు ఉండదు. ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చినప్పుడు దగ్గరికి ఎత్తుకొని ఆడుకుంటూ పాడుకుంటూ ఇస్తాం కదా వాళ్ళకి. ఇప్పుడు అలాంటి హ్యాపీ మూమెంట్స్ అన్ని నాకు దూరం అయిపోతున్నాయి అనమాట. కానీ తప్పదు. అంటే ఇక వాడు కూడా కొంచెం పెరుగుతుండు కదా, మాకు కూడా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ కి రూమ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాడిని కూడా స్కూల్ వేస్తాము. స్కూల్ పోయిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి పాలు తాగితే అంటే కాదు కదా. కొంచెం ఇప్పటి నుంచి అలవాటు చేసినాం అనుకో వాడు డైరెక్ట్ స్కూల్ పోయి మంచిగా పిల్లలతోటి లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. అందుకని ఈ రోజు నుంచి వానికి పాలు బంద్ చేయడము, ఇక ఇవన్నీ తినము. మా అక్క చాయ్ బంద్ చేస్తుంది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాయ్ బంద్ చేయాలి. కొన్ని రోజులు బ్లడ్ మంచిగా అయ్యేదాక ఇవన్నీ బ్లడ్ మంచిగా అయినాక మళ్ళీ తర్వాత స్టేజ్ అవన్నీ చేసుడే. సో అందుకని చెప్పి నాకు ఎందుకేమో అప్పుడు అంటే క్రియాన్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బాగా తాగిన పాలు, ఇప్పుడు ఆ పాలను తాగాలంటేనే మళ్ళీ నాకు వామిటింగ్ వస్తుంది. కానీ అందులో ఇలా చేసుకోను, బెల్లం వేసుకోను, ఏదో ఒకటి ట్రై చేసి పాలనైతే నాకు కడుపులో పోసుకోవాలి. సో హెల్త్ ఇష్యూస్ అయితే మస్తు అయినాయి నాకు, మరి ఘోరంగా అయినాయి. డాక్టర్ ఆయనకి ప్రతి ఒక్కటి వివరించి మంచిగా చెప్పిండు. ఇప్పుడు ఆయనకి చెప్పిండు, ఆయన ఇప్పుడు లేడు కాబట్టి ఇంట్లో నేను అవన్నీ చెయ్యాలి. ఆయన వచ్చినాక ఇది తిన్నవా అది తిన్నవా అని అడిగినప్పుడు నేను తినలేను, ఆ భయం అవుతుంది. ఇప్పుడు అంత దూరం పోవద్దు అని చెప్పేసి ఇప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ చేసినాము. ఇంకా పాలు అయితే ఇంకా చేసి పైన కదా అవుతాం, కానీ ఆకలి అవుతుంది. అందుకని చెప్పి ఈ టైంకి మా అక్క ఆకలి అవుతుంది అంటే గ్రేట్ అసలు. ఈ రోజు నుంచి స్టార్ట్ అంట ఇలాంటివి, అంటే స్నాక్స్ లాంటి ఏమన్నా సాయంత్రం టైంకి వేసని ఫిక్స్ అయింది. ఇక అక్క వేయకపోయినా అక్క బట్టి నేను కూడా నేర్చుకొని నేను కూడా వేయాలి, చేసి మా అక్క తినేటాలి. మా అక్కని బలంగా తయారు చేయాలి. నేను కూడా చాలా వీక్ అయిపోయినాను అంట నేను. అవును, ఆ మేడం చూసే అంటుంది ఇంకా నయ్యం తిట్టలేరు మిమ్మల్ని. అప్పటికి అంటే ఇప్పటికి ఇంకా ఘోరంగా అయినావమ్మా, నువ్వు ఇట్లుంటే కాదు, ఎనర్జీగా ఉండాలి అంటే నువ్వు ఏదో ఒకటి అన్ని ట్రీట్మెంట్స్ అవన్నీ వాడుతున్నాలని చెప్పి ఇంటికి
ఓఆర్ఎస్ ప్యాకెట్లో కూడా ఇచ్చింది నాకు. ఇంకా అందులో నాకు ఆకలికి దరిద్రం ఎక్కువ అన్నట్టుగా లో బీపీ కూడా అవుతుంది కదా 3 నెలలకు తిరిగినప్పటి నుంచి. ఆ లో బీపీ ఇంకా పోతలేదు. అందుకని చెప్పి వాటికి కూడా గ్లూకోజ్ పౌడర్ ఇచ్చిర్రు. సైలెన్స్ పెట్టుకోమన్నారు, మెడిసిన్ వాడమన్నారు. ఇంత పెద్దగా ఉంది కానీ సరే ఇప్పటికైతే ఇక ప్రస్తుతానికి టాబ్లెట్స్ వాడి మంచి ఫుడ్ తీసుకొని బ్లడ్ ఒక్కటి వచ్చేటట్టు చేస్తే హెల్త్ సెట్ అయినట్టే. ఇక బ్లడ్ రావడానికి ఇవన్నీ తిప్పలు వాడాల్సి వస్తుంది అనమాట. అని బాగున్నాయి అరవి టేస్ట్ సూపర్ ఉన్నాయి కదా. నేను ఆనియన్స్ కట్ చేసుకొని తిన్నా ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నాయి నిజంగా. అవి అంటే అది ఇంకా వేడి వేడి తినాలి. మీరు వేడిగా తిన్నారో చల్ల తిన్నారో తెలియదు కానీ నాకు చల్లగా అయినా కానీ ఏం తినలే బావా, కాగానే వేడి వేడిగానే తినేసి నేను మిస్ అయినా అందులో ఆనియన్స్ కట్ చేసుకొని తిన్నా స్పూన్ తోని. మేము కూడా కట్ చేసినాము, కట్ చేసి మిగిలిన నువ్వు తీసుకున్నావు. ట్యాంక్ బండ్ కాడ వేస్తారు ఇట్లా చిన్న కప్పులు వేసి 10 రూపీస్ ఇలా అన్ని మిక్స్ చేసేస్తారు. అట్లా ఉంది ఇలాంటి మురుమురాలు కానీ ఇలాంటివి అప్పుడప్పుడు వేసుకోవాలి, హెల్త్కి మంచిది. మళ్ళీ ఇవేంటి నువ్వు పెసర్లా ఏంటి అవుతుంది ఇవి? బొబ్బర్లు కానీ పెసర్లు కానీ శనగలు కానీ పల్లీలు కానీ కంకుల కందులు కానీ ఇలాంటివి ఏమున్నా కానీ నానబెట్టుకొని ఇట్లా నానబెట్టి రేపు ఏం చేసారు మిక్సీలో ఉడకబెట్టుకొని ఇట్లా తాలింపు వేసుకొని ఆనియన్ వేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. నిజంగా మస్తు అనిపిస్తుంది. స్నాక్స్ టైం అట్లా ఒకటే స్టార్ట్ చేసినా ఆల్రెడీ. ఏం వండుతున్నావు? అన్నం పెట్టినా నువ్వు కట్ చేసి పెట్టినావా? అరే ములక్కాయలా నేను పప్ప తెంపుకొచ్చిండు. నేను దొండకాయలు తెంపిన పప్పనేమో ఇవి తెంపుకొచ్చిండు బయట. నిన్ననే వండుతారా మనకు అదో కూర ఏదో కూర కొద్దిగా వండుతారా అనుకున్నా. మంచిగా అంటే అప్పటిదప్పుడు వండితే మంచిగా ఉంటుంది టేస్ట్ అట్లా అనుకున్నాను. అయితే ఇక తెచ్చి పెట్టినావా కట్ చేసి పెట్టినావు కదా అని చెప్పేసి ఇదే కూర వండుతున్నాం. ఇప్పుడు కూర ఏం లేదు. ఇక ఇంత తొందర చేస్తుంటే సాయంత్రం 5 అవుతుంది టైము. 5 బావా 6:30 అయితేనే ఉంది టైం. 6:30 మరి బయట చీకటే కాలేదు. ఇప్పుడు ఎండాకాలం కదా పొద్దుంటది అంటారుగా. అరే అందుక నాకు అది అర్థమైతే మీరు ఇంత తొందర స్టార్ట్ చేస్తారు బయట టైం కాలేదా నేను షాక్ అవుతున్నా. ఇగో ఇంకోసేపు అయితే ఉబ్బరిస్తుంది అయితే అందుకని పప్పు ఇంకా రాలేనట్టు టైం మరి టైం ఏర్పడుతుంది. వంట వేసి కొంచెం బయట కూర్చోవచ్చు కదా. రైట్ ఇది మంచి పని నిజంగా. కొద్దిసేపు ఆ గ్యాప్ లో పిల్లలు తినిపించచ్చు లేదంటే బయట కూర్చోవచ్చు చల్లగా తినిపించచ్చు. మళ్ళీ ఎండాకాలమే కదా వేడి లేకుండా. ఇప్పటికే చెమటలు గారి పోతున్నాయి. కొద్దిగా లేట్ అయిందంటే ఇలా వేడికి చచ్చిపోతాం ఇక. అందుకే కొంచెం బయట ఉండొచ్చు పిల్లలకు కూడా తినిపించచ్చు. ఇలా 3 సార్లు వెళ్ళిన బయటికి మిట్ట మధ్యాహ్నము ఎంత ఘోరంగా తెలుసా నిజంగా. బయట ఇంట్లో ఏర్పడతారు కానీ బయట బాగా అదే మరి బయట రోడ్ పోతే తట్టుకోలేకపోతున్నాం. ఎండకు పని చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు కానీ చాలా గ్రేట్ తెలుసా. అంత ఘోరం ఎంత అలవాటు. మన ఫంక్షన్ రోజు ఇంత ఎండ కొట్టిందా నాకు ఏర్పడలేదు మరి. ఒకసారి మధ్యాహ్నం చెట్లా కానీ మనం అటు ఇటు తిరుగుట్లా పనిలా మనం నాకు అట్లా అయిందంటే ఇమీడియట్ గా వచ్చి బాటిల్ నీళ్ళు అయినా అంటే మొత్తం నీళ్ళతో రాదు. నాకు ఆకలి కూడా కాదు. నీళ్ళు ఎక్కువ తాగేసరికి మంచిగా జరగదు ఎనర్జీ వచ్చింది. అంటే తెచ్చుకున్నావు వాటర్ వాటర్ తాగాలిగా నిజంగా తాగాలి మరి. నా ప్రాబ్లం కూడా మళ్ళీ వాటర్ తాగమని చెప్పింది మేడం. అందుకనే వాటర్ ఎక్కువ తాగుతున్నా. ఇప్పుడు అదే లాస్ట్ ఇంకా మనం చేస్తాం స్పెషల్ గా. స్పెషల్ ఏం లేదు అదే స్పెషలా సాయంత్రానికి మంచి పని చేసి ఈవినింగ్ స్నాక్స్ టైప్ అనమాట. ఇక మా వదినకు తెలిసి కదా దమ్ము వస్తుంది, మాట అయినా దమ్ము వస్తుంది, నీళ్ళు అయినా దమ్ము వస్తుంది, ఏం చేసినా దమ్ము వస్తుంది. సో ఇక వస్తుంది అంతే, దాన్ని ఏం చేయలేము. అది పోవాలంటే కూడా కొద్దిగా తీసుకోవాలి. వాళ్ళ కోసం మరి ఇగో బ్రెడ్ గుడ్లు ఇంకా ఏదో ఒకటి ఇక ఫ్రూట్స్ అదొకటి ఇదొకటి తినాలని చూస్తారు. మరి ఉబ్బరిస్తున్నాడు ఫ్యాన్ వేసుకోలే బంగారు పండు. ఇగో చెమటలు చూడు ఆయన ఉబ్బరిస్తున్నారా తమ్ముడేడ్రా అబ్బా తోక పట్టుకొని వస్తున్నాడు. ఇక ఇక చూడు ఇక హాయ్ మోని. అమ్మో ఏమన్నా ఎగురు దుంకుతుందా? ఇక పొద్దున్న ఇలా కట్టేస్తున్నాము. ఇగో ఇట్లా ఎగురు దుంకుతా అనమాట. దా ఓ అమ్మో నాకు బట్టి విక్తుంది. ఇగో వద్దు ఏం చేయలే నేను అమ్మా నా చేతికి ఏం లేదు కా నేను కట్టేసిన బెటర్ పో నేను దగ్గరికి కదా పో సాయంత్రం అన్న తీసుకొస్తా. ఇగో గీరింది నాకు గట్టిగా. ఈ గొర్రెలు అయితే మంచిగా బయటనే ఉన్నాయి. వావ్ వేసిన గడ్డి మొత్తం తినేసిన అన్నో వెరీ గుడ్ ఇవ్వాలి ఇవి. కానీ బయట టైంపాస్ అయ్యా ఏమంటారు అన్న ఆకలి అయితే గుర్రం ఎండుగడ్డి మేసినట్టారు ఇప్పుడు. ఇవి ఎండుగడ్డి మీద పడ్డాయి. ఇవి ఆవుల పరిస్థితి మరి. దా ఆవు తింటుంది కానీ ఇవి ఎండుగడ్డి మేస్తే ఎట్లా? ఏమైనా మెడిసిన్ ఇచ్చిరా? డల్డలు ఉందా? పొద్దుగాల అది పోసినాక తగ్గలే ఓమ వాటర్ నిమ్మకాయ నీరు కూడా వస్తుంది కదా సోడా పోసినా తగ్గలే. నాకు తెలిసి దానికి జ్వరం వచ్చింది అందుకని ఇప్పుడు ఒకటి ఇంజక్షన్ ఇచ్చిన
పొద్దున వరకు నైట్లో జ్వరం బాగుందా? నెమరేనికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇంకా టైం పడుతుంది జ్వరానికి. ఇమ్మీడియట్గా రాదు కానీ ఏదైనా కానీ మెడిసిన్ వాడాలి కదా. ఒక అర్ధగంట దానికి ఇంజక్షన్ ఇచ్చినా అబ్జర్వేషన్. ఇంకోటి ఏది? ఇంకో పోతు, పెద్ద పోతు. ఏమైంది దానికి? నీకు ఇష్టమైన పోతా? అయ్యో, అందుకని దాని కూడా దీని కూడా వేసేసిన. కొంచెం గడ్డ ఏమిటికి ఈ టైం గుల్లిగడ్డ వచ్చింది. ఇప్పుడు దాన తింటే ఇప్పుడు వద్దు, దాననే ఇప్పుడు దాననే. దాన తిన్న తర్వాత లోపల లే తింటున్నాయి దాన. వీటికి ఉన్నాయా? అవిట్లో కూడా దాననే అన్న. ఇది ఒకటి ఆ కరమాక రెండిట్లకి దాననే. దా లో బయటకు వచ్చేయ. లైట్ వేసిరా అందులో? ఇంకేం ఇంజక్షన్ ఇచ్చింది ఇంకేంది? ఒక అది ఏమంటారు ఆల్ ఇన్ వన్. అది అన్నిట్లకి సెట్ అవుతుంది మరి. అదే లేచి ఉన్నది ఇంకేంది, తొందరనే అయిపోయింది. ఆవు రాలే. అరే ఆవు గడ్డి వేయాలి, ఇదే గడ్డి. ఇక మనం గడ్డి కోసిన అవసరం అవుతుంది వీళ్ళకు. పచ్చిగడ్డి కోసినా మంచిది కానీ ఇది మెల్లగా అవుతుంది వీళ్ళకు అలవాటు. ఈ లోపల ఇది దియంగా రుకొస్తాయి. నువ్వు పోగా రుకొస్తూనే ఉంటాయి. అందుకే తెలుసా అలా దాన ఉంటాను తెలిసిపోయింది. దాన పెడతారని చెప్పేసి రుకొస్తాయి. అవి ఆడ గూడమే పెట్టినాడు అలా రెండిట్లా. అవి వచ్చానా? ఇది చూడు చూడు కిందేముంది, కిందేం లేదు కదా. దా దా అవు మేకన టూర్రాంగట ఇట్లా వీటిలో ఏమాటవానా? రొక్క ఇట్లా ఆడుతున్నాయి చూడు. ఇగో ఏమున్నాయి అని ఇలా. దా 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 పాపా దానా. ఓ అన్న ఇగో మూతి పెట్టినా అని దానా బేగలా. పొట్టు బాగా తింటట్టున్నాయి, మంచిగా పొట్టుకు అలవాటు అయినాయి. కాంగ మరి దాని ఆగో కాలు పెడతాయి. ఎయ్యయ్యి ఇట్లుండాలి మజా. ఒకవేళ నేసినా లేదా? అరే చూసినావా నువ్వు దాన తింటాలే అన్నావు కానీ ఇప్పుడు దాన కోసం ఇట్లా కొట్లాట. ఆగో తొందరగా కలుపు. పచ్చిపిండి కలిపినా కలిపిన. ఇప్పుడు అదే కలుపుతున్నావా? పచ్చిపిండి జ్వరం గట్టి ఉంది. అది జ్వరం నీళ్ళు ఎక్కువ వాళ్ళు పప్పాజీ పెట్టేటప్పుడు. ఒకటి పట్టుకో ఆగుతాట్లేవా అవి అందులో కొద్ది ఇంట్లో కొద్ది ఫస్ట్ ఇప్పుడు పెట్టైనా రెండు ఒకటిసారి కలిపెట్టు, లేకపోతే ఆగాయి అవి. ఉల్లిగడ్డ గీసాయంత్రం పెట్టెలపై గుద్దుతుంది. అందుకనే మొత్తం దాన పెట్టి ఎక్కడెక్కడ పెట్టిన తర్వాత ఇచ్చి పెట్టాలి. మనం వంగితే మన వెనకకి గుద్దుతాయి అవి. అట్లయితే ఇవి అది పట్టుకో. నేను పట్టుకో అయితేనే ఉంటాయి. ఆగుతా ఏమైనా కానీ ఎక్కువ చాలు అన్న. ఇడి చాలు వదిలేసాను అన్న. పెట్టేసి ఇడి ఒకటి అటు పెట్టు. అది వద్దు పెద్ద మక్కలు పెట్టాలన్నా. అరే పాలిచ్చే పిల్లలకి అవి ఇటు 4 అటు 4 పతం మళ్ళీ అటు పోతుంది. ఇప్పుడు అది 2 నూకాటు చూపెట్టు భయపడతాయి. రైట్ చూస్తే వాళ్ళు ఇదేందానా ఒక్కటి అది బాయలవాడని ఎడ్డు వాడని ఎడన ఒకటి పోయిందంటే అన్ని ఆయన గారు ఉరుకుతాయి. గుర్రమైన ఎందుకంటే గొర్రెలేక పోతుందిరా. ఒకటి దుక్కు అందరు దుక్కుతారా అంటారు. అందుకని భయపడేది ఇది. అరే ఏమైందిరా? లేదు ఇక అయిపోయింది. అక్కకే దా తిందాం. దా ఇక దా చుట్టినా పెద్దమ్మ దా తిందాం. దా ఇటుక తీసుకురామాట దా అడిగానా. దా ఏమొస్తుంది మా టీవీ మాస్టర్ శేఖర్ దారా తిందాం. అబ్బా ఎంత మంచి కొరిగినవురా. అబ్బా నీ అంత సుఖం లోకంలో ఎవరికి లేదురా. అట్లా గిచ్చుతుండ గిట్లొద్దు రే క్రియాజ్ గిట్లొద్దు. దా తిందాం దాన. 6టికోసారి 7టికోసారి పావు తక్కువ 10టికోసారి అవుతుంది ఆకాలి. వావ్ ఓన్లీ ములక్కాయల కర్రీ. వావ్ మొన్న తెచ్చిన మిగిలినట్టున్నాయి. అందుకని ఏం చేయాలని చెప్పేసి నాకు తెలిసి కర్రీ వండి ఇచ్చాను. ఇవి చాలా బాగుంటాయి కానీ కర్రీ వండి వేసేటప్పుడు వద్దురా ఇప్పుడు ఆగురా. నువ్వు తినొద్దా? డోర్ పెట్టు. నువ్వుడికెళ్ళవు నువ్వు తింటావా? ఎట్లా అడుగుతాడు మూదిట్లో ఎట్లా అడుగుతాడు. అయిపోయిందా? తినేసినాను. వెరీ గుడ్ గర్ల్ రా. నువ్వు ఇంక సైడ్ తెచ్చిరు. అరే మళ్ళీ ములుకు పోయినావా? వెరీ గుడ్ బాయ్ రా. నువ్వు మంచి పని చేసినావు. బనానా తీసుకొచ్చినావు? దొరకలే. 1వ తారీఖు నుంచి తీసుకున్నాం. 1వ తారీఖు అంటే అవుతారేంద్రా భయ్? 1వ తారీఖు ఎంత పవిత్రం ఉంది, ఎంత మంచి రోజు ఉంది 1వ తారీఖు. పెద్దమ్మా ఇటు స్టాక్ అరే నువ్వు ఇటు జర్రా బెడమ్మ కూడా కూస్తుంది. అది తీసి పడేరా డబ్బాలని. ఇంకెన్ని ఉన్నాయి మొత్తం పడేయాలి. ఒరే రాములు నారాయణరావు
ఈడు నారాయణరా వారను అని కూర్చున్నావా బేట ఇన్న తింటావా మురుకు అవును మురుకులు ఉన్నాయి అయిపోయినాయి అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయా సప్న తినేటి ఏమైనా ఉన్నాయా సకినాలు ఉంటే లాస్ట్ మీద ఒకటే తిన్నా. సగ్నాలు కూడా తినేసిరా నాకు ఒక్కటి దొరికింది. స్వీట్లు మస్తు బాక్సులు వచ్చినాయి కదా స్వప్న స్వీట్లు అన్ని బాక్సులు ఏం చేసిరు అయిపోయినాయి బావ అందరు నెక్స్ట్ అందరు తిన్నారు మరి నేను ఎడిపోయినా నేనే లేనా రే రే పప్పు కాదురా అది రే గలి చేయకరా భారీ నాకు కొంచెమే సరేనా పప్పాజీ హవర్ యూ మళ్ళీ పెరుగుతూనే ఉంది నీకు మేమేమో ఆడ తినుకుంటా కూర్చున్నాం ఇక్కడ క్రియాంజుడు ఏం పని చేస్తుండవు ఏంద్రా అది ఏ చూపి చూపి ఇది చూపి ముఖం చూపి సాలారా బొట్లు ఎవరు పెట్టిర్రా చాలా ఏ కుంకుమ ఎక్కువ ముట్టుకోవద్దురా అట్లా అంత గలీజు నాని కింది పెట్టుకోవద్దు అట్లా కింది పెట్టుకోవద్దు ఏ రారా చేయగలుగుతాపా ముఖం చేయి అన్ని కడుగుతా ఏ లేవు ఆగి చూడు నాని దుల్పాల బెట కుంకుమ అట్నే ఉండొద్దు చీ ఏందిరా చీ ఎవరు పోసిరు చీ అంటున్నావు అక్కనేనా అరే నువ్వే పోసినవట కదా నువ్వే పోసినవట కదా ఎవరు పోసిర్రా నువ్వేం ముట్టుకోకరా రే గోడలు ముట్టుకోకు జరా ఇట్లా ఇట్లా ముందుగా కడుక్కుందాం ముందుగా కడుక్కుందాం దా నడుపా బయటికి నడు ఇగో ఇలా చేయబెట్టు ఇలా చేయబెట్టు రాయి ఇలా చిల్ల ఇగో ఇలా పెట్టు ఇలా ఇలా ఇగో ఇగో ఇట్రా ఇగో ఇలా పెట్టు ఇలా చేయబెట్టు పోయిందారా చేయబెట్టగానే చెప్పి పోలే సబ్ పెట్టుకుని కడుక్కుంది మాకు హాయ్ నాని గుడ్ మార్నింగ్. రెడీయా? పాలు తాగినావా? పోదామా? హోంవర్క్ చేసుకున్నా? కారం అవుతుందా? ఎందుకురా? ఒక బుక్క పెట్టుకున్నావా? టిఫిన్ బాక్స్దా? కట్టాను. బ్యాగ్ టైం అయిపోయింది. ఏదో అన్నీ ఒకసారి పెట్టేసుకో. బాక్స్ పెట్టేసిన మాకు టైం అయిపోయింది కదా. బస్సు ఉందో లేదో కూడా తెలియదు నాకు తెలిసి బస్సు పోవచ్చు. ఎందుకంటే టైం ఈయన 7:45 అవుతుంది. అంటే 5 minutes 10 minutes ఎక్కువ ఉంది ఇంక ఇది అడిగి పోయేలోపు ఉంటేనేమో ఉంటాడు, లేదంటే మళ్ళీ స్కూల్ కాడ దింపి రావాలి. పెద్ద ఇబ్బంది. చెప్పలేము నారాయణపూర్ ఆడుతూ తెలియదు. నాని నడరా బ్యాగ్ తీసుకో పెట్టించుకో బ్యాగ్ పెట్టుకో. బ్యాగ్ ఉంది ఇంట్లో ఉందా? చలో 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 నడు 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 ఇక. అందుకనే ఒక్క అడుగు ముందు లేవాలి. ఆమెనే ఆయన లేపాలి, తొందర లేపాలి. నాన్నరే ఈ పప్పతో నింపి పెట్టుకోవద్దు. పోదాం పైగా నడు. టైం అయింది చెప్పులు కొత్త వేసుకో. చలో చలో ఎగ్ తినలే కదా మరి పెట్టరా అందులో బాక్సులోనా? స్కూల్కి వద్దా? సరే పా నాన్న